నమస్కారం. జీవితంలో కొన్నిసార్లు మనం చాలా క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేస్తుంటాం కదా. నా మదిలో ఎప్పుడో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఒకవైపు మనకిష్టమైన వాళ్ళు, ఇంకోవైపు మన బాధ్యత. ఈ రెండింటి మధ్య నలిగిపోయినప్పుడు ఏ దారి ఎంచుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే అనిపించే ఇలాంటి ధర్మసంకటాన్ని అసలు ఎలా ఎదుర్కోవాలి? నిజమే, ఇలాంటి పరిస్థితి ఎవరికైనా కష్టమే. కాని దానికి చరిత్రలోనే అత్యుత్తమమైన సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది. మనమిప్పుడు చేస్తున్న ఈ విశ్లేషణ ఉద్దేశం కూడా అదే. ఇది కేవలం ఏదో ఒక పురాతన గ్రంథం కాదు సుమా. కర్మకు మరియు ధర్మానికి మధ్యున్న బంధాన్ని పర్ఫెక్ట్గా చెప్పే మార్గదర్శకం. కర్తవ్యం, అనుబంధాల మధ్య ఇరుక్కున్నప్పుడు ఎలా బయటపడాలో ఇది మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇక ఈ విషయంలో మొదటి విభాగానికి వద్దాం. ద అల్టిమేట్ బ్యాటిల్ ఫీల్డ్ డైలెమా, అంటే యుద్ధభూమిలో ఎదురైన అత్యంత క్లిష్టమైన సందిగ్ధావస్థ. ఒక్కసారి ఆ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని మీ కళ్ల ముందు ఊహించుకోండి. యుద్ధం మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. ఆకాశమంతా హోరెత్తే శంఖనాదాలతో దద్దరిల్లిపోతోంది. పాండవులు, కౌరవులు రెండు అతిపెద్ద సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నాయి. ఇది ఏదో చిన్న గొడవ కాదు సుమా, భారీ స్థాయిలో జరగబోయే ఒక మహావిధ్వంసానికి నాంది. అవును, అదంతా చూస్తుంటే అర్జునుడి స్థానంలో నేనే ఉంటే ఖచ్చితంగా నాకు ఏమీ తోచేది కాదు. సరిగ్గా యుద్ధం మొదలయ్యే ఆ ఒక్క క్షణంలో అతనికి ఎదురుగా శత్రువులు కనిపించలేదు. తన సొంత గురువులు, బంధువులు, ప్రాణ స్నేహితులు, తనని ఎత్తుకుని పెంచిన తాత భీష్ముడు, విద్యాబుద్ధులు నేర్పిన ద్రోణుడు కనిపించారు. ఆ టైంలో ఆ భావోద్వేగాన్ని ఆపుకోవడం ఎంత కష్టమో గదా. సరిగ్గా అప్పుడే అసలు నేను వీరితో ఎలా యుద్ధం చేయగలను అంటూ చేతిలోంచి విల్లును కింద జారవిడిచాడు అర్జునుడు. రథంలో అలా కూలబడిపోయి తీవ్రమైన ఆవేదనలో మునిగిపోయాడు. ఒక గొప్ప యోధుడికి ఇది నిజంగా కుంగిపోయే క్షణం. ఆ నైతిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే, తన సొంత వాళ్లను చంపి ఈ రాజ్యాన్ని ఏలడం కన్నా ఎక్కడికైనా అడవికి వెళ్లి అడుక్కుని బతకడం ఎంతో మేలు అని కృష్ణుడితో అన్నాడు. అసలు ఏది ధర్మం, ఏది అధర్మం అనేది అర్థం కాని ఒక భయం, గందరగోళం అతన్ని పూర్తిగా కమ్మేశాయి. కరెక్ట్. ఆ గందరగోళం గురించే మన రెండో విభాగం చెప్తుంది, ఇల్యూజన్ ఆఫ్ ద మైండ్, అంటే మనసును కమ్మేసిన మాయ. కాని అర్జునుడి ఆవేదనంతా విన్నాక శ్రీకృష్ణుడు ఏమాత్రం కంగారుపడలేదు. చాలా ప్రశాంతంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ అజ్ఞానాన్ని ఆయన ఎలా తొలగించాడో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు చేసిన మొదటి బోధన ఇదే. నశించే శరీరం, అలాగే శాశ్వతమైన ఆత్మ, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. అర్జునుడి మనసు కేవలం ఒక మాయలో పడిందని ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ భౌతిక శరీరం ఇవాళ కాకపోయినా రేపైనా నశించిపోతుంది. కాని ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు, అది శాశ్వతం అనే ఒకే ఒక్క నిజం తెలుసుకుంటే ఆ మాయపొరలన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఇక మూడో విభాగానికి వద్దాం. ద పాత్ ఆఫ్ యాక్షన్, అంటే కర్మ మార్గం. మరి ఈ మాయలోంచి బయటపడటానికి ఉన్న ఆచరణాత్మకమైన పరిష్కారమేంటంటారు? కష్టమొచ్చింది కదా అని పారిపోవటం ఎప్పటికీ ధర్మం అనిపించుకోదు. ఒక యోధుడుగా నిలబడి పోరాడటమే అర్జునుడి ప్రాథమిక ధర్మం. బంధువుల మీద ప్రేమతో బాధ్యతను గాలికి వదిలేసి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అని కృష్ణుడు చాలా స్ట్రాంగ్గా నిర్ధారించాడు. ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ పోవడమే నిజమైన యోగం అన్నాడు. వావ్! అంటే మనం చేసే పనిమీద మాత్రమే మనకు హక్కు ఉంది, దాని ఫలితం మీద కాదు. ఈ మాట విజయం పట్ల మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది గదా. నిజమే. ఇక నాలుగవ విభాగం, కోర్ టీచింగ్స్, అంటే భగవద్గీతలోని అసలైన మూల ఉపదేశాలు. అర్జునుడిని ఆశ్చర్యపరిచిన ఆ ముఖ్యమైన 4 సూత్రాలు ఇవే. 1. ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడం. 2. ఆత్మ శాశ్వతమైనది అని తెలుసుకోవటం. 3. ధర్మాన్ని రక్షించేవాడే ఎప్పటికీ విజయం పొందుతాడు. 4. తన మనసును తన కంట్రోల్లో పెట్టుకున్నవాడే నిజమైన యోగి. మనసును మన ఆధీనములో ఉంచుకోవడానికి ఇంతకంటే స్పష్టమైన గైడెన్స్ ఇంకేముంటుంది చెప్పండి. ఖచ్చితంగా. ఇక 5వ విభాగం చూద్దాం, ట్రయంఫ్ త్రూ డ్యూటీ, కర్తవ్యం ద్వారా సాధించే విజయం. సో ఇంత లోతైన విషయాలు విన్న తర్వాత ఆ యుద్ధభూమిలో అర్జునుడి ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఆ మార్పు నిజంగా అద్భుతం. మొదట బోలెడన్ని సందేహాలతో విల్లు కింద పడేసిన అర్జునుడెక్కడా? ప్రశాంతమైన మనస్సుతో తన గాండివాన్ని ఎత్తి పట్టుకొని యుద్ధానికి రెడీ అయిన అర్జునుడెక్కడా? కృష్ణుడి మాటలతో అతనిలో ఉన్న భయమంతా మాయమైపోయి పోగొట్టుకున్న ధైర్యం మళ్లీ వెనక్కి వచ్చేసింది. నా సందేహాలన్నీ తొలగిపోయాయి,
ఇప్పుడు నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. మీ ఉపదేశమే నాకు మార్గదర్శకం అని అర్జునుడు ఫిక్సయిపోయాడు. సరైన మార్గదర్శకత్వం దొరికినప్పుడు ఒక విద్యార్థి తీసుకున్న అత్యంత దృఢమైన నిర్ణయమిది. అవును, అప్పుడే శ్రీకృష్ణుడు తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు. అది కేవలం కొన్ని ఆయుధాలతో చేసే మామూలు పోరాటం కాదు. వ్యక్తిగత బంధాలు, ప్రేమల కంటే కూడా ధర్మాన్ని నిలబెట్టడం అనే అత్యున్నతమైన లక్ష్యం కోసం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామమది. సో మనం తెలుసుకోవాల్సిందేంటంటే కర్తవ్యమే ధర్మం, ఆ ధర్మమే విజయానికి మార్గం. అక్షరాల నిజం. ఎలాంటి స్వార్థం లేకుండా మన బాధ్యతను మనం ధర్మబద్ధంగా నిర్వర్తించినప్పుడే నిజమైన విజయం మన సొంతమవుతుంది అని ఈ విశ్లేషణ మనకు చాలా స్పష్టంగా నేర్పుతోంది. అయితే ఆనాటి కురుక్షేత్రం నుండి ఇవాల్టి మన దైనందిన జీవిత పోరాటాల వరకు ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెన్నడుతూనే ఉంటుంది. అవును కదా, కర్తవ్యమే ధర్మం, ధర్మమే విజయమైతే ఈనాటి ఈ ఆధునిక ప్రపంచంలో ఒక యోధుడుగా మన అసలైన కర్తవ్యమేంటి? మనం మన ధర్మాన్ని ఎలా పాటిస్తున్నాం? ఈ విశ్లేషణ చూశాక మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అద్భుతమైన ప్రశ్న ఇది.